आबू का तीरथ तुमको पुकारे, आ जाओ ब्रह्मा बाबा हमारे। आना ही होगा मधुबन तुम्हारी बाट निहारे, आ जाओ ब्रह्मा बाबा हमारे। आना ही होगा आबू का तीरथ तुमको पुकारे, आ जाओ ब्रह्मा बाबा हमारे। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 22వ భాగం. ఈరోజు మనం బాప్దాదా చెప్పిన ఒక విశేష మహత్వపూర్ణకమైన అంశం గురించి వినబోతున్నాము. దీని పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అయితే ఈ భాగం వినే ముందు నిన్నటి భాగంలో బాప్దాదా చెప్పిన మహావాక్యాల సారాంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బాబా అవ్యక్త ఫరిస్తాలను కలుసుకోవడానికి వచ్చాను అని చెప్పారు. మనందరం కూడా అవ్యక్త ఫరిస్తా అనే అనుభూతిలో కూర్చొని ఈ మురళీ మహావాక్యాలని విందాము. మరి మొన్న బాబా మిలన్ టర్న్ జరిగేటప్పుడు కూడా మధుబన్ క్లాసెస్లో ఉషా బెహెన్జీ గారు ఫరిస్తాకు అవ్యక్త ఫరిస్తాకు కల ఆంతరం గురించి క్లాస్లో చెప్పారు. అవ్యక్త ఫరిస్తా అనగా వ్యక్త భావాలకు అతీతంగా ఉంటూ, అనగా ఈ శరీరంలో ఉంటూనే ఈ శరీరానికి అతీతంగా వ్యక్త భావాలకు అతీతంగా ఉంటూ అలౌకిక కార్య వ్యవహారం పట్ల పూర్తి సంలగ్నతతో ఉంటూ బాబా స్మృతిలో చేసే సేవ కారణంగా, సేవ చేసే ఫలితంగా అవ్యక్త ఫరిస్తా స్థితి పొందుకోవచ్చని చెప్పారు. మనందరం కూడా అవ్యక్త ఫరిస్తా స్థితులు అవ్వాలి అంటే మనం కొన్ని విషయాల పట్ల అవగాహన ఉంచుకోవాలి. వాస్తవానికి ఈ స్థూల శరీరంతో పాటు అంతర్గతంగా సూక్ష్మ శరీరం కూడా ఒకటి ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ అజ్ఞానం కారణంగా, గత జన్మల వికర్మల ఫలిత కారణంగా ఈ సూక్ష్మ శరీరం స్థూల దేహంతో అటాచ్ అయిపోయింది. ఎప్పుడైతే బాబా వచ్చి మనకి ఆత్మపాఠాన్ని నేర్పిస్తారో, ఆ ఆత్మపాఠాన్ని బాగా మననం చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా మనలోనున్నటువంటి ఈ సూక్ష్మ శరీరం అనేది వస్తుంది. ఈ సూక్ష్మ శరీరం స్థూల దేహం నుండి విడిపడుతుంది. సూక్ష్మ శరీరం అంటే మన యొక్క శ్రేష్ఠ సంస్కారాల యొక్క రూపం, పవిత్ర భావనల యొక్క రూపం. మనం ఎప్పుడైతే బాబా చెప్పినట్లుగా ఈ అమూల్య మహావాక్యాలను మనసులో బాగా మననం చేసి, బుద్ధి ద్వారా గ్రహించి వాటిని కర్మలలోకి ఆచరిస్తామో అప్పుడు మాత్రమే మనకి అవ్యక్త ఫరిస్తా రూపం అనేది ఏర్పడుతుంది. కేవలం నేను అవ్యక్త ఫరిస్తాను అని అనుకోవడం వలన అది కేవలం ఈ విధి విధానాల్లో ఒక స్టెప్ లేదా ఒక పాత్ర మాత్రమే, ఒక మొదటి అడుగు మాత్రమే. మిగతావి కూడా మనం పూర్తి చేసినప్పుడు మనం సంపూర్ణంగా అవ్యక్త ఫరిస్తా స్వరూపంలో స్థితులు అవ్వగలుగుతాం. బాబా చెప్పినట్లుగా సేవ చేయుటకు సంసిద్ధంగా అవుతాం. కాబట్టి శ్రద్ధగా నేను అవ్యక్త ఫరిస్తాను అనే
స్వరూపంలో స్థితులయ్యి ఈ మురళిని విందాం. బాబా చెప్పారు, అందరూ సంతుష్టమనులే కదా, వృద్ధిని చూస్తూ సంతోషంగా ఉండండి అని బాబా చెప్పారు. ప్రస్తుతం మనం వింటున్న ఈ మహావాక్యాలు 1987 స్మృతి దినోత్సవం రోజున అనగా జనవరి 18న బాప్దాదా వినిపించిన అవ్యక్త మురళిలోనివి. బాబా అంటున్నారు, అబూ రోడ్డు వరకు క్యూ ఉండాలి అని మీరందరూ నిరీక్షణలో ఉన్నారు. బాబా చెప్పారు కదా, బొంబాయి నుండి అబూ రోడ్డు వరకు క్యూ ఉంటుంది అని. అయితే ఇప్పుడు మరి అబూ రోడ్డు వరకు క్యూ ఉండాలి కదా అని మీరందరూ నిరీక్షణలో ఉన్నారు కదా. ఇప్పుడైతే కేవలం హాల్ నిండింది అంతే. ఆ తరువాత ఏం చేస్తారు? అప్పుడు నిద్రపోతారా లేదా అఖండ యోగం చేస్తారా అని బాబా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా జరగాల్సినవే అంటున్నారు బాబా. వృద్ధి అయితే అవ్వాల్సిందే. మనం చాలామంది బ్రాహ్మణాత్మలం బాబా చెప్పిన కొన్ని హింట్స్, కొన్ని సంకేతాల ఆధారంగా మనం కొన్ని ఈ జరుగుతున్నాయి కదా అని ఆలోచిస్తాం. చూడండి, లౌకికంలో కూడా ఈ కాల జ్ఞానము ఏదైతే వీరబ్రహ్మేంద్రం గారు కాలజ్ఞానం చెప్పారో ఆ విధంగా జరుగుతున్నాయా లేదనేది పరిశీలించుకుంటారు. అలాగే బాబా అవ్యక్తవాణిల్లో, సాకారవాణిల్లో అంతిమ సమయానికి సంబంధించిన కొన్ని గుర్తులు చెప్తూ ఉండేవారు. ఆదిలో ఏం జరిగిందో అంతిమంలో కూడా అదే జరుగుతాయి అని బాబా చెప్తూ ఉండేవారు. అలాంటి కొన్ని సందర్భానుసారమైన మహావాక్యాలలో ఇది కూడా ఒకటి. ఏంటి అది? అబూ రోడ్డు వరకు క్యూ. అయితే బాబా దీని గురించి చాలా లోతుల్లోకి వెళ్ళి మనకి వినిపిస్తున్నారు. మనం కూడా ఎప్పుడైతే ఈ జ్ఞాన సాగరం యొక్క లోతుకి వెళ్తామో అప్పుడు మాత్రమే ఈ జ్ఞానరత్నాల యొక్క సంపూర్ణ లాభాన్ని పొందుకుంటాం. కేవలం బాహ్యపరంగా చర్చించుకోవడం ద్వారానో మరే విధంగా ద్వారానో మన ఈ రహస్యాలు అర్థం కావు. అంతర్ముఖత అనే గుహలో కూర్చుని మనం జ్ఞాన సాగరంలో లోతులోకి వెళ్ళినప్పుడు బాబా తాలూకా ప్రతి మహావాక్యంలోని అక్షరం మనకి అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎవరి అనుభవం వారిది మాట. అది పబ్లిక్గాను ఇంకెక్కడో చెప్పాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. కాబట్టి బాబా చెప్తున్నారు, కొద్దిలోనే రాజీ అయిపోకండి. 3 అడుగుల స్థలానికి బదులు 1 అడుగు స్థలం దొరికినా రాజీ అయిపోండి అంటున్నారు బాబా. అంటే మధుబన్లో ఇంకా పెరగాల్సిందే, హద్దులోంచి బేహద్దులోకి వచ్చేయవలసిందే అంటున్నారు బాబా. వర్తమాన సమయంలో అయితే ప్రతి మిలనం టర్న్కి అవ్యక్త బాప్దాదా మిలనానికి సుమారుగా 30,000 నుండి 35,000 మంది వరకు మిలనాన్ని చేయడానికి వస్తారని చెప్పవచ్చు ప్రతి టర్న్లో. మరి ఇంతమంది ఆత్మలకి సదుపాయాలు సౌకర్యాలు కలగచేయడం అంటే ఆషామాషి కాదు. ఇది అనేక మంది విశేష ఆత్మల యొక్క బుద్ధిని ఉపయోగించి ప్లాన్ అనుసారంగా ఎంతో ప్రణాళిక చేస్తూ ఉండడం వలన బాబా సహయోగంతో జరుగుతున్న అఖండమైన సేవ. కాబట్టి బాబా ఇలా మిలనానికి వెళ్ళే పిల్లలకి ఏం చెప్తున్నారంటే, మొదట్లో ఇలా ఉండేది కదా అని ఆలోచించకండి. పరివారం వృద్ధి అవుతున్నారు అనే ఆనందంలో ఉండండి. లౌకికంలో ఇంటిలో కూడా బంధువులు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి సౌకర్యాలు చేయాలేమో అన్న చింత కన్నా ఇల్లు ఎంతో కలకల్లాడుతుంది, నిండుగా ఉందని సంతోషిస్తారు ఆ ఇంటి పెద్దల మాట. అదేవిధంగా బాబా కూడా ఇక్కడ అంటున్నారు ఏంటంటే,
ఆకాశం మరియు భూమికి అయితే హద్దు అనేదే లేదు కదా. పర్వతాలు ఇక్కడ చాలా ఉన్నాయి, ఇది కూడా ఉండాలి, ఇది కూడా లభించాలి అని పెద్ద విషయంగా చేసేస్తున్నారు. అసలు మా భక్తిలో చూసినట్లయితే ఇటువంటి సౌకర్యాలు లేకుండా కూడా ఉంటూ ఆ దర్శనం కోసం ఎంతో శ్రమ పడాలి. కానీ మనం ప్రశాంతంగా భోజనం చేస్తూ హ్యాపీగా క్లాసులు వింటూ బాబాని మిలనం చేస్తూ బాబా యొక్క దృష్టిని తీసుకుంటూ బాబా టోలిని తింటూ బాబా మహావాక్యాలు వింటున్నాం. ఇది చాలు కదా అనిపించాలి తప్ప ఇది ఉండాలి కదా, ఆ సదుపాయం ఉండాలి కదా అని మనం ఆలోచనలో ఎక్కువకి వెళ్ళకూడదు. పెద్ద విషయం చేయకూడదు. మనసుంటే చిన్న విషయంగా చెయ్యొచ్చు. విశాల హృదయము విశాల మనసు ఉన్నప్పుడు చిన్న విషయంగా అయిపోతాయి. బాబా చెప్తున్నారు, ఇలా అనుకోవడం వల్ల ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని దాదీజీలు పెద్దవారు కూడా ఆలోచనలో పడిపోతున్నారు. బాబా అంటున్నారు, పగలు ఎండలో నిద్రపోయి రాత్రి మేలుకునే రోజులు కూడా వస్తాయి, అటువంటి రోజులు వస్తాయి అంటున్నారు బాబా. ప్రజలేమో అగ్ని వెలిగించుకుని వేడిగా అయ్యి కూర్చుంటారు, మీరు యోగాగ్ని వెలిగించుకుని కూర్చుంటారు అంటున్నారు బాబా. ఇది పైకి వినడం వల్ల చదువుకోవడం వల్ల అర్థమయ్యే పాయింట్ కాదు బాబా చెప్పింది. ప్రజలేమో అగ్ని వెలిగించుకుని కూర్చుంటారు, స్థూలమైన అగ్ని వేడిగా అయ్యేందుకు. కానీ మీరు బాబా యొక్క అఖండ స్మృతిలో యోగాగ్ని అంటే బాబా అనేక మురళిల్లో చెప్పారు, జ్వాలాముఖి యోగం. దీని గురించి చాలా క్లాసెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి, మనందరం కూడా వాటిని వినొచ్చు. కాబట్టి యోగాగ్ని వెలిగించుకుని కూర్చుంటామంట బాబా పిల్లలైన మనం. అది కూర్చుంటాం కదా, ఇది తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నది మనకి దొరకదు, దానికి సమాధానం ఎట్టి పరిస్థితుల్లోనే దొరకదు, కానీ జరిగి తీరుతుంది. అలా జరిగేటప్పుడు బాబా మహావాక్యానికి అనుగుణంగా మనం సంసిద్ధం అవ్వాలి, అలా తయారవ్వాలి. అప్పటికప్పుడు తయారవుతాం, ఆ స్థితిని పొందుదాము అంటే ఇది అసంభవం. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బావి తవ్వుతాము అంటే ఎలా ఉంటుందో, పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు బాబా పాయింట్ని అభ్యాసం చేస్తాం అనటం కూడా అలాగే ఉంటుంది. చక్కగా ఇంత సరళంగా బాబా చెప్తున్నప్పుడు ఎప్పుడు ఏ మురళీ పాయింట్ విన్నా, అవ్యక్తవాణి కావచ్చు సాకారవాణి కావచ్చు, మనం అప్పుడు దాన్ని అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే పరమాత్మ మహావాక్యం చాలా శక్తివంతమైన మహావాక్యం. శివబాబా కళ్యాణకారి, సంగమయుగం కళ్యాణకారి, ఈ సమయం కళ్యాణకారి కదా. అలాగే బాబా చెప్పే మహావాక్యం కూడా కళ్యాణకారియే. అది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా కళ్యాణం చేస్తుందో అది లబ్ధి పొందిన వాళ్ళకే తెలుస్తుంది. 3 పేజీల మురళి కావచ్చు, 4 పేజీలు, 5 అవ్యక్తవాణిలు అయితే 5 పేజీలు అయినా ఉంటుంటాయి. అందులో ఒక్కొక్క సెంటెన్సు ఒక్కొక్క ఆత్మకి తప్పకుండా ఉపయోగపడుతుంది. చూడండి, బాబా అలా చూస్తూ అందరినీ చూస్తూ నెమ్మదిగా మహావాక్యాలు చెప్తూ ఉంటారు. లాస్ట్లో ఏమంటారు, ఈరోజు అందరినీ కలుసుకున్నాను అంటారు. అక్కడున్న 30,000 మందిని కావచ్చు, విశ్వంలో మనస ఎంతోమందిని కలుస్తారు. అందరికీ బాబా దృష్టినిచ్చి అప్పుడు మళ్ళీ తిరిగి వతనానికి వెళ్తారన్నమాట. కాబట్టి బాబా యొక్క మహావాక్యం ఇప్పుడు ఉదాహరణకి ఇదే పాయింట్ని మనం మననం చేస్తూ యోగంలో కూర్చున్నప్పుడు కావచ్చు, మననం చేస్తూ ఉన్నప్పుడు దీనిలో అంతరార్థం అనేది, ఆ వెన్న అనేది బయటకు వస్తుంది. మనం యోగాగ్ని వెలిగించుకుని కూర్చుంటామంట, ఇది ఇష్టమే కదా అని బాబా అడుగుతున్నారు. లేకపోతే మంచాలు కావాలా, కూర్చోవడానికి కుర్చీలు కావాలా ఏంటి అని బాబా అడుగుతున్నారు. ఈ పర్వతాలనే కుర్చీలుగా చేసుకోవాలి. మరి ఆదిలో ఇన్ని చైర్స్, 300 మందికి చైర్స్ ఇవేమీ లేవు కదా.
టిఫిన్ కూడా, నాస్తా కూడా చాలా విచిత్రంగా బెగ్గరీ పార్ట్ టైంలో కూడా బాబా ఏం చేసేవారు, పిల్లలు కొద్దిగా అలా పిక్నిక్గా వెళ్ళి వద్దామా అని పైన కొండ మీద ఉన్న కొన్ని తోటలకి తీసుకువెళ్ళి అక్కడ ఒక ఫ్రూట్స్, అంటే జ్ఞానయుక్త పాలనమాట, ఫ్రూట్స్ అది ఇచ్చి నాస్తా చేయించేవారు. ఆ విధంగా బాబా ఏమంటున్నారంటే మరి ఆ టైంలో బ్రహ్మబాబా, మరి మనం ఓల్డ్ పిక్చర్స్లో చూస్తుంటాం కదా, పర్వతాల మీద నారాయణుడిలాగా పడుకుని చూపించటం, కూర్చోవటం, కింద ఉన్న వాళ్ళకి ఈ ఆరావళి పర్వతాల మీద తెల్లని హంసలు ఏమైనా వచ్చాయా ఏంటి అని అనిపించేదంట. అంతమంది యజ్ఞవత్సలు శ్వేత వస్త్రధారులై అలా పర్వతాల మీద కూర్చున్నప్పుడు అందరికీ తెల్లటి హంసలు ఏమన్నా వచ్చాయా అని అనిపించేదంట. అలా ఉండేది మాట అప్పుడు ఆదిలో వాళ్ళ యొక్క పురుషార్థ స్థితి అనేది. బాబా చెప్తున్నారు, ఈ పర్వతాలనే కుర్చీలుగా చేసుకోండి. నడుముకి విశ్రాంతి కావాలి కదా, అంతే, ఇంకేమీ లేదు. 5,000 మంది వస్తే ఈ కుర్చీలు కూడా దిగవలసి వస్తుంది. మరి ఇక క్యూ వచ్చినప్పుడు మంచాలు కూడా వదలవలసి వస్తుంది. ఎవరు రెడీగా ఉండాలి అంటున్నారు బాబా. మరి క్యూ అబూ రోడ్డు వరకు క్యూ అనేది జరుగుతుంది. మరి ఎప్పుడు జరుగుతుంది అనేది అది తీరుతుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఎక్కడైనా క్యూ ఎప్పుడు ఉంటుంది, అక్కడ ఒక విశేషమైనది ప్రదర్శించబడుతున్నారు అన్నప్పుడు అది చూడడానికి ఎగబడతారు కదా, అంటే చూడడానికి ఎక్కువ మంది పరుగులు తీస్తారు. అలా ప్రస్తుతానికి ఏంటి అంటే, మధువనంలో భగవంతుడు వచ్చారు, పిల్లల్ని కలుసుకుంటున్నారు, సర్వుల తండ్రి వచ్చేసారు అనేది ఇంకా పూర్తిగా పరదా లోపల ఉంది కదా ఇంకా కొంత ఈ విషయం అనేది. మరి ఎప్పుడైతే మరి భగవంతుడు మధువనంలో వచ్చి మురళి చెప్తున్నారన్న విషయం తెలిసిపోతుందో అప్పుడు ఈ క్యూ అనేది జరుగుతుంది అన్నమాట. మరి అది ఎక్కడ తెలియాలి అంటే బాబా చెప్పారు, ఎవరైతే ఇష్ట దేవతలు వాళ్ళందరూ అక్కడ మధువనంలో తపస్వి మూర్తులుగా కూర్చుంటారో అప్పుడు మీ ద్వారా దృష్టి తీసుకుంటారు. ఎవరైతే ధర్మపితలు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ ఈ చెట్టు కల్పవృక్షం యొక్క కొమ్మలే కదా ఒక్కొక్క ధర్మానికి. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడే జ్ఞానాన్ని పొంది తీసుకుని వెళ్తారు. ఆత్మజ్ఞానం కావచ్చు, పరమాత్మ జ్ఞానం కావచ్చు, కర్మయోగ జ్ఞానం కావచ్చు, ఇలా ఏ జ్ఞానమైనా వాళ్ళకి వాళ్ళ ఆత్మలో ఇక్కడ రికార్డు చేసుకుని తిరిగి ద్వాపర యుగంలో వాళ్ళ ఆత్మ ఈ ధర్మ సంస్థాపన కార్యంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు పాత్ర చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు కేవలం అక్కడ అలా మధువనంలో ఇప్పుడు ప్రస్తుతం ఆ శ్రేష్టాత్మలు లేరని కాదు, అందరూ తయారవ్వాలి కదా, ఒక్కరు తయారవుతే సరిపోదు. ఎవరైనా చూడండి, ఒక ప్రోగ్రాం చేయాలనుకోండి, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్కి అందరికీ చెప్పి ఎవరి సేవా డ్యూటీ వాళ్ళకి అన్నీ అప్పచెప్పేసి అప్పుడు గద్దె మీద కూర్చొని క్లాస్ చెప్పడం మొదలు పెడతారు. ఎవరికి చెప్పకుండా అన్నారనుకోండి, అప్పుడు కొద్దిగా అలజడిలాగా జరుగుతుంది అన్నమాట. ఎవరు ఏం చేయాలి, పని చేయాలి అన్నది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన స్థితి అనేది తయారవుతుందో అప్పుడు క్యూ ఏర్పడుతుంది. మన స్థితి తయారవ్వనంత వరకు, మన సేవ ప్రత్యక్షం అవ్వనంత వరకు ఈ అబు క్యూ అనేది అలాగే ఉండిపోతుంది అన్నమాట. అంటే బాబా ఇదే మురళీలో కాదు, చాలా మురళీల్లో ఈ ప్రస్తావన చెప్పారు. ఎప్పుడైతే బ్రాహ్మణ పిల్లలైన మీలో ప్రత్యక్షతకు ఆధారమూర్తులైన మీలో వ్యర్థ సంకల్పాల యొక్క క్యూ ఉండదో, తగ్గిపోతుందో కాదు, క్యూ ఉండదో, అప్పుడు మధువనం అబూ రోడ్డులో క్యూ మొదలవుతుంది. మనలోనే క్యూ ఉందనుకోండి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ వ్యర్థ సంకల్పాల క్యూ ఉన్నంతకాలం అక్కడ క్యూ రాదు. ఇది మనందరి బాధ్యత మాట. అందుకునే కదా గోవర్ధనగిరి పర్వతాన్ని ఉదాహరణగా చూపించారు. ఒక్కరితో సాధ్యమైపోయేది అయితే బాబా ఎప్పుడో ఒక్కరి ద్వారా చేసేసి కలియుగాన్ని సత్యుగంగా మార్చేసాం. ఇది అందరూ చేయాల్సింది. మనందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఒకే సంకల్పంతో ఎప్పుడైతే
ఈ శ్రేష్ఠాత్మలందరూ ఒక్క దారంలోకి వచ్చేస్తారో అప్పుడు మాల తయారైపోతుంది. అందులో ఒక్క పూస కూడా ఇంకా తయారవ్వకపోతే మిగతా వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నట్టే కదా. కాబట్టి బాబా చెప్తున్నారు, మనలో ఎప్పుడైతే ఈ వ్యర్థ సంకల్పాల పూర్తిగా తీసేస్తామో, 0 పాయింట్కి వచ్చేస్తుందో, నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయిపోతామో, సాక్షాత్కారం చేయించే మూర్తులుగా అయిపోతామో, అప్పుడు అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ విధంగా ఆదిలో చాలా అభ్యాసం చేయించేవారు. 15 రోజుల వరకు మందుల దుకాణం తీసేవారు కాదు, మెడికల్ స్టోర్ ఉండేది కాదు. ఉబ్బస వ్యాధితో ఉన్నవారికి సజ్జలతో చేసిన రొట్టెలు, మజ్జిగ ఇచ్చేవారు. అయినా కానీ రోగం రాలేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా ఆదిలో అభ్యాసం చేసి చూపించారు, మరలా అంతిమంలో కూడా జరుగుతుంది అని బాబా అంటున్నారు. బాబా ఏం చెప్తారు అంటే, మురళిని మనం విశాల హృదయంతో వినాలి, అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏ స్థాయిలో చెప్తున్నారో, భగవంతుని యొక్క విద్యార్థులమైన మనం కూడా అదే స్థాయిలో కూర్చుని ఉన్నప్పుడు దాని యొక్క అంతరార్థం అనేది అర్థమవుతుంది. ఉబ్బసం వ్యాధితో ఉన్న వారికి రొట్టె మజ్జిగ ఇచ్చారు, రోగం రాలేదు అని అన్నారు కదా అని ఆ వ్యాధి ఉన్న వాళ్ళు ఓన్లీ మజ్జిగే తీసుకున్నారు, సగమే విని సగమే పాటించామనుకోండి, ఫలితం అది వేరుగా వస్తుంది అన్నమాట. మరొక కొన్ని అవ్యక్తవాణిలో బాబా ఏం చెప్తారు, ఈ మెడిసిన్ అనేవి, మందులు అనేవి, డాక్టర్స్ ఇచ్చిన మందులు అనేవి కలియుగి డ్రై ఫ్రూట్స్ అనుకోండి అంటారు బాబా. ఔషధం తీసుకోండి, దువా దవా అంటారు కదా, ఆశీర్వాదాలు ఔషధం రెండూ కావాలి. కర్మభోగాన్ని అక్కడక్కడ సమాప్తం చేయడానికి కలియుగి ఔషధాలు ఉపయోగపడతాయి, వాటి పాత్ర ఉంటుంది అని బాబా చెప్పారు. అందువలన బాబా మహావాక్యాలు ఏవి కూడా మనకి అనుకూలంగా మార్చుకోవడం కాదన్నమాట. బాబా ఏ అర్థంతో చెప్పారో ఆ అర్థాన్ని మనం అంతరార్థాన్ని అర్థం చేసుకుని అభ్యాసం చేసినప్పుడే దాని తాలూకా అనుభూతిని పొందగలం. కాబట్టి ఆదిలోని ఈ విధంగా ఉండేది అంటున్నారు బాబా. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఈ విధంగా అభ్యాసం చేయించేవారు. ఆలోచించండి, ఉబ్బసం వ్యాధితో ఉన్నవారికి మజ్జిగ ఇస్తే మరి మొదటే భయపడిపోతారు కదా, కానీ ఆశీర్వాదం అనే మందు వెంట ఉన్న కారణంగా మనోరంజనంగా అయిపోతుంది. ఏదైనా సరే అందుకనే బాబా ఏం చెప్పారు, నిమిత్తంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందువలన వ్యక్తిగతంగా సొంతంగా ఆ మురళి యొక్క అర్థాలను తీసుకుని పాటించడానికి లేదు మాట. ఏదైతే నిమిత్త ఆత్మలో ప్రతి ఒక్కరికి నిమిత్త టీచరు ఉంటారో వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నిటిని ఇంకా స్పష్టత తెలుసుకుని ఆచరించాలన్నమాట. కాబట్టి బాబా చెప్తున్నారు, ఇది పరీక్షగా అనిపించదు, కష్టం అనిపించదు, త్యాగం అని కూడా అనిపించదు, మనోరంజనంగా అనిపిస్తుంది. మనం కేవలం ఈ ఉబ్బసంతో ఉన్న వాళ్ళకి మజ్జిగ ఇచ్చారు, రొట్టె ఇచ్చారు కదా, నేను అలా చేద్దామని అనుకోకూడదు. మరి అప్పటి యోగ స్థితి మనం చేస్తున్నట్లయితే అప్పుడు ఉబ్బసంతో ఉన్న రొట్టె మజ్జిగ తీసుకోవచ్చు, దానికి ఏమీ అబ్జెక్షన్ ఉండదన్నమాట. అప్పుడు అలా కూర్చుని పోయేవారన్నమాట, బట్టీల్లా పెట్టేసేవారు బ్రహ్మబాబా ఆదిలో. సంపూర్ణ మౌనం అన్నమాట. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయి అన్నది కూడా తెలిసేది కాదన్నమాట. అంటే పూర్తిగా ఈ యజ్ఞ చరిత్ర అనేది మనం పూర్తిగా తెలుసుకుని ఆనాటి పరిస్థితులకి బాబా చెప్పినటువంటి మహావాక్యాల్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి బాబా అంటున్నారు, దీనికి అందరూ తయారుగా ఉన్నారా అంటున్నారు. అంటే 1987లో బాబా ఈ విధంగా చెప్తున్నారన్నమాట. కష్టం అనిపించదు కదా, లేదా ఏర్పాట్లు చేసేవారి దగ్గరికి టీచర్స్ జాబితా తయారు చేసి తీసుకువెళ్తారా అని బాబా అడుగుతున్నారు. సమయం వచ్చినప్పుడు సాధనాలకు అతీతంగా
సాధన యొక్క సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు. ఈ పాయింట్ కూడా చాలా విశేష మహత్వపూర్ణకమైన పాయింట్. బాబా ఏం చెప్తున్నారు? సమయం వచ్చినప్పుడు సాధనాలకు అతీతంగా సాధన యొక్క సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు. ఇప్పుడైతే చాలా సాధనాలు ఉన్నాయి. ఇవి కూడా బాబా అవతరించిన తరువాత కలియుగ 100 సంవత్సరాల్లోనే పుట్టుకొచ్చాయి ఈ టెక్నాలజీ అనేవన్నీ కూడా. కంప్యూటర్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇవన్నీ కూడా బాబా ఒక మురళిలో చెప్పారు. ఇవన్నీ కూడా మీకు సేవా సాధనాలుగా ఉపయోగపడతాయి, స్వయం సాధనాలుగా కాదు. ఈశ్వరీయ సేవకు నిమిత్తంగా ఉపయోగించుకునే సాధనాలు. కాబట్టి సాధన యొక్క సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేసుకునే రోజు కూడా ఆ టైం కూడా వస్తుంది అని బాబా అంటున్నారు. ఇది ఆత్మిక సేన కదా. మనందరం ఎవరు? శివబాబా యొక్క ఆర్మీ. మనం అందరం ఆత్మిక సేన. ఈ సేన యొక్క పాత్ర కూడా అభినయించాలి కదా అంటున్నారు. మరి సేనల అంటే మిలిటరీలో ఎలా అయితే డైరెక్షన్ వచ్చిన వెంటనే ఏమీ ఆలోచించరంట. మొన్న ఒకసారి ఒక బట్టి క్లాస్లో కొంతమంది వినే ఉంటారు. కొంతమంది మిలిటరీ వాళ్ళు ఆ సివిల్ డ్రెస్తోనే పడుకుంటారంట. ఆ వెపన్స్ని దగ్గర పెట్టుకునే పడుకుంటారంట. ఎప్పుడైతే ఆజ్ఞ లభిస్తుందో వెంటనే రెడీ అవుతారన్నమాట. వాళ్ళు ఎవరు రెడీగా ఉంటారన్నమాట. బాబా అంటున్నారు, ఇప్పుడైతే స్నేహ పరివారం, మన ఇల్లు, ఈ అనుభవం చేసుకుంటున్నారు. ఈ స్నేహ పరివారం, మన ఇల్లు, మధువనం అన్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. కానీ సమయానికి ఆత్మిక సేనగా అయ్యి ఏ సమయం వచ్చినా దానిని స్నేహంతో దాటాలి అంటున్నారు బాబా. త్రికాళదర్శి బాబా అంతిమం వరకు కూడా దృశ్యాలను దృష్టిలో పెట్టుకుని పిల్లలైన మనకి అడుగు అడుగునా కూడా అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇది ఏ సంవత్సరం మురళి, బాబా ఎప్పుడు చెప్పారు, ఇది ప్రస్తావన కాదు. బాబా చెప్పే మహావాక్యం సంగమయుగమే కాదు, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల వరకు కూడా తన పాత్ర నిర్వహిస్తుంది అన్నమాట. ఎలా అయితే బాబా యొక్క జ్ఞానం లుప్తమైపోయినప్పటికీ, ప్రాయలోపం అయినప్పటికీ అనేక రూపాలలో అది సత్యత్రేతాయుగంలో సుఖశాంతి స్వరూప స్నేహ సంబంధాల రూపంలో, ద్వాపర కలియుగాల్లో భక్తి మార్గ రూపంలో, అప్పటికీ కూడా జడ చిత్రాల ద్వారా భక్తులు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, అల్పకాలిక సుఖశాంతులను పొందుతున్నారు అని అంటారు కదా బాబా. మరి అవన్నీ ఎలా జరుగుతున్నాయి? బాబా చెప్పిన మహావాక్యాల్ని మనం అనుభవం చేసుకుని ఆచరించడం వల్లనే కదా. కాబట్టి బాబా యొక్క ప్రతి మహావాక్యం కూడా సదా కళ్యాణకారిగానే ఉంటుంది. అది తప్పకుండా మనకి ఏదో ఒక టైంలో ఉపయోగపడుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ దేనితో దాటాలి? స్నేహంతో దాటాలి అంటున్నారు బాబా. ఇదే ఆత్మిక సైన్యం యొక్క విశేషత. మామూలుగా లౌకికంగా బయట సైన్యం అయితే ఎంతో టెన్షన్తో ఉంటారు. ఎటువైపు నుండి ఏం జరుగుతుందో అది గ్యారంటీ ఉండదు కదా వాళ్ళకి. కానీ ఇక్కడ ఆత్మిక సేనకి, ఆర్మీకి కమాండర్, చీఫ్ కమాండర్లు మరి ఎవరు? సర్వశక్తివంతుడు. ఒకవైపు నిరాకారుడు, మరొక వైపు ఆకార్య స్వరూపం ఉన్నవారు, మరొక వైపు అడ్వాన్స్ పార్టీలో ఉన్న ఆత్మలు, మరొక వైపు నిమిత్తమైన దైవీ పరివార ఆత్మలు. వీరందరూ కూడా ఈ సేనకి నలువైపులా ఉండి పాలన చేస్తున్నారు. మనం ప్రతి పరిస్థితిని కూడా స్నేహంతో దాటుకోవాలి. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ అబూ క్యూ అనేది మనం ఎప్పుడైతే మన సంపూర్ణ స్థితికి చేరుకుంటామో, మనలో వ్యర్థ సంకల్పాల యొక్క క్యూ పూర్తిగా సమాప్తమవుతుందో అప్పుడు ప్రత్యక్షంలోకి వస్తుంది. అప్పుడు విజయ డంకాలు మోగుతాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క బాబా ఇప్పుడు యాత్ప్యార్ చెప్తున్నారు. సర్వస్నేహి ఆత్మలకు
సదా సమీపంగా ఉండే ఆత్మలకు, సదా బంధనముక్తులుగా కర్మాతీత స్థితిని చాలా సమయం యొక్క అనుభవం చేసుకునే విశేష ఆత్మలకు, హృదయ సింహాసనాధికారి సంతుష్టమనులకు బాప్దాద యొక్క అవ్యక్త స్థితి భవ యొక్క వరదానంతో పాటు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే.